ప్రీవియస్గా ఏం చేసింది. సరే, నియోజకవర్గం వారీగా ఎంత వచ్చింది ఏంటనే విషయం, ఇంత డబ్బు బహుశా ఇప్పుడు రాలేదు. అవి ఒకసారి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. ఇక్కడ ఏఎంస్ వైస్ చైర్మన్ ఎన్ఆర్ఐ ఎక్స్ సర్పంచ్ ప్రతాప్, అలానే సర్పంచ్ గారు, అలానే మన శ్రీను, మన వాళ్ళందరూ వచ్చారు. అలానే మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెంట చింతలకు సంబంధించి చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలు. ఒక్కొక్క ఇంటికి పోతే నాకు చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, నా పిల్లలకి వాలంటీర్లు. ఇంకొక ఇంటికి పోతే నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, అమ్మఒడి వచ్చింది, నా కొడుక్కి ట్రక్ డ్రైవరీగా. ఇలాంటి కారణాలు, ఎందుకంటే ఇలాంటి కారణాలతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా తెలుగుదేశం పార్టీ పకటి వేషగాల పార్టీకి వేస్తే రాబోయే కాలంలో నష్టపోయేది పేద విద్యార్థులు, అవ్వతాతలు, రైతులు, లేకపోతే వివిధ రకాల వృత్తుల వారు. ఎందుకంటే అన్నిటికీ అన్ని రకాల కార్యక్రమాలు ఇస్తున్నారు కాబట్టి. మరి మొత్తానికి 1795 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు, 1400 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే 3200 కోట్లు మన మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి ఇస్తే, అందుట్లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక రెండుసింతల మండలం డిపిటి ద్వారా 72,852 మందికి 143 కోట్ల రూపాయలు. అలానే నాన్ డిపిటి ద్వారా 11,000 మందికి 22 కోట్ల రూపాయలు. సో ఇది మొత్తం కలిసి 166 కోట్ల రూపాయలు మన రెండుసింతల మండలానికి సంబంధించి రావడం అనేటువంటి జరిగింది. అలానే ఈ రెండుసింతల మండలంలో వివిధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, జగనన్న అమ్మఒడికి సంబంధించి 5,718 మందికి 26 కోట్ల రూపాయలు, వసతి దీవెన 2,300 మంది, విద్యా దీవెన 2788, అలానే వైఎస్ఆర్ రైతు భరోసా 8,817 మందికి, సున్నా వడ్డీ 2,603 మందికి, ఉచిత పంటల బీమా 4,466 మందికి వచ్చేసి 2,05,00,000 రూపాయలు. అలానే చేయూత ఆసరా 7,502 మందికి చేయూత. అలానే ఆసరా పెన్షన్ కానుక 7,802 మందికి సంబంధించి 76 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఇవ్వటం అనేది. అలానే కాపు నేస్తాం, బీమా, నేత నేస్తాం, లా నేస్తాం, ఇలా సరే లా నేస్తాం అంటే లేదనుకోండి, వాహన మిత్ర 249 మందికి, ఇది రికార్డు కదా. వాహన మిత్ర ఇవ్వకపోతే ఏమైంది, కానీ డ్రైవర్ల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, లా నేస్తాం ఇవ్వకపోతే ఏమైంది, లాయర్ల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మేమున్న లాయరు మొదటి 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు టీ కూడా లేవు, టీ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తాగేవాళ్ళం. అటువంటి పరిస్థితి లేకుండా మొదటి 3 సంవత్సరాలు నెలకు 5,000 ఇస్తే లాయర్స్కి ప్రాక్టీస్ లేకపోయినా ఇబ్బంది ఉండదు, తర్వాత పికప్ అవుతారు అనేటువంటిది జగన్ గారి దృష్టి. చూడండి ఎంత విజనం, ఎంత ముందు చూపు చూడండి. వాహన మిత్ర కష్టపడతారు, మిగులుతాయి, మిగలవు, పాపం డ్రైవర్లకు 10,000 ఇద్దాం సంవత్సరానికి అనేటువంటి వాహన మిత్ర ఉద్దేశం. అలానే ఆరోగ్య ఆసరా, ఆరోగ్యశ్రీ, అలానే అగ్రి గోల్డ్ వాళ్ళు కూడా 30 మందికి మన రెండుసింతల మండలంలో 30 మందికి ఇచ్చారు అగ్రి గోల్డ్. అగ్రి గోల్డ్కి ఎందుకు ఇవ్వాలి, అగ్రి గోల్డ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఎవడో అగ్రి గోల్డ్ ప్రైవేట్ కంపెనీ, కానీ ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని అప్పులు గవర్నమెంట్ తీసినటువంటి, అంటే సేవా కార్యక్రమాలు కూడా ఇలా ఈబీసీ చేస్తాం 1,155 మందికి. అలానే ఆరోగ్యశ్రీ 2,495 మందికి. ఇవి కాకుండా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మిగతా అన్ని కూడా నియోజకవర్గం మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయలు విడుదలైనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, హౌసింగ్, ఇవన్నీ కూడా కలిపి 166 కోట్ల రూపాయలు. అంటే బహుశా మన రెండుసింతల మండలానికి సంబంధించి ఒక్కొక్క ఊరికి, జట్టిపాలానికి 18 కోట్లు, మల్లవరానికి 12 కోట్లు,
మిట్టగుడిపాడికి 12 కోట్లు, పాలవాయికి 25 కోట్లు, పాలవాయి గేట్కి 10 కోట్లు, వసల్లపాడికి 18 కోట్లు, రెంటచింతల 1కి 25 కోట్లు, రెంటచింతల 2కి 24 కోట్లు, రెంటచింతల 3 సచివాలయానికి 26 కోట్లు, తుంగురుకోటకి 34 కోట్లు, రెంటాలకి 29 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇవి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 37 కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ గ్రాంట్ పిఆర్ గ్రాంట్లో 37 కోట్లకు వర్కులు చేయడం జరిగింది. అలానే రోడ్లకు సంబంధించి మిట్టగుడిపాడు టు గోలి, రెంటచింతల ఇన్నర్ రింగ్ రోడ్డు, తుంగురుగోడ టు పాలవాయి రోడ్డు వేయటం అనేటువంటి జరిగింది. లింక్ రోడ్లు ఇవి కాకుండా 18 స్కూళ్ళు మొదటి ఫేజు, 12 స్కూళ్ళు సెకండ్ ఫేజు కలిపి 30 స్కూల్స్ 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి నాడు నేడు. ఇది కాకుండా 12 విలేజ్ క్లినిక్స్లో 10 పూర్తయినాయి, 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీనికి సంబంధించి 3 కోట్ల రూపాయలు. ఇది కాకుండా హాస్పిటల్కి 37 లక్షలు నాడు నేడులో ఇచ్చారు. హాస్పిటల్లో ఇంతకుముందు మెడికల్ ఆఫీసర్ ఒకళ్ళు ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. 3 స్టాఫ్ నర్సులు ఉన్నారు, ఇంతకుముందు ఒకళ్ళు ఉన్నారు. 24 గంటలు సర్వీసింగ్ ఇస్తున్నారు. అలానే రోజుకి 20 టెస్టులు చేసేవాళ్ళు ఇప్పుడు రోజుకి 60 టెస్టులు చేస్తున్నారు. అలానే మెడిసిన్స్ అనేటువంటి ఇంతకుముందు 5 సంవత్సరాలకి 5 లక్షలు 20 మెడిసిన్స్ అయితే ఇప్పుడు దాదాపు 1 కోటి రూపాయల మెడిసిన్స్ ప్రతిరోజు ఇస్తున్నారు. ఇలా మెడిసిన్స్ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతగా డెవలప్ చెందిందో విద్యారంగం కూడా అంతే డెవలప్ చెందింది. ఇది కాకుండా ఆర్బీకేలు 12 ఉంటే 9 పూర్తయినాయి, 3 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సచివాలయాలు 12 అయితే 10 పూర్తయినాయి, 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలానే ఏపీఎంఐపి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో 150 మంది రైతులకు సంబంధించి 380 ఎకరాలకు సంబంధించి 29,98,781 రూపాయలు మన రెంటల్ మండలానికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మరి దాదాపు 1,40,22,094 రూపాయలు, 1,40,22,094 రూపాయలు హార్టికల్చర్ కింద షేడ్ నెట్స్ కానివ్వండి, ఉద్యానవన పంటలకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఇవన్నీ చూసినట్లయితే మరి దాదాపు ఈ యొక్క 170-160 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు మనకి ఇచ్చినటువంటి అభివృద్ధి ఇచ్చినటువంటిది నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1954 తర్వాత నియోజకవర్గానికి ఇంత డబ్బులు, ఒక మండలానికి ఇంత డబ్బులు, మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1988 తర్వాత ఇంత డబ్బులు రావటం ఇదే మొదటిసారి. బహుశా ఇంకా రావు, ఇక ఇంతకుముందు ఎప్పుడు లేవు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, రెంటచింతల మండల ప్రజలందరూ కూడా మనం ఏమున్నా పక్కన పెట్టి, మన యొక్క ఇగోళ్ళు, మన యొక్క బాధలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, రామకృష్ణారెడ్డిని గెలిపించడం కోసం ఒకసారి ప్రయత్నం చేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి, కంటిన్యూ అవుతాయి. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ రెంటచింతల మండలం కానీ, మాచర్ల నియోజకవర్గం కానీ అభివృద్ధిలో ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ, రెంటచింతల ప్రజలందరూ కూడా తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మనవి చేస్తూ, ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి వారిద్దరిని బలపరచాలని మీ ద్వారా రెంటచింతల ప్రజలను కోరుకుంటూ